సగిలేటి కథ 1 అవర్ 53 మినిట్స్ రన్ టైమ్తో ఆల్రెడీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యి ఫస్ట్ పార్ట్గా ఈటీవీ విన్లో తెలుగులో రిలీజ్ అయిన సినిమా చూసిన తర్వాత నాకైతే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అనిపించిందండి. సెకండ్ హాఫ్లో కొంత డ్రామా బాగుంది. ఫస్ట్ హాఫ్లో ఎప్పుడు చూసే నార్మల్ లవ్ స్టోరీనే ఉంది. అందుకే ఒకసారి రన్ టైం తక్కువ కాబట్టి టైం పాస్కి ట్రై చేయొచ్చు. మిగతా మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్లో మాట్లాడతాం. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే సెకండ్ హాఫ్లో తెలుగు వల్గర్ వర్డ్స్ చాలానే ఉన్నాయి. సో అవి ఇబ్బంది పడతాయి. విజువల్గా అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే సగిలేరు అనే ఊర్లో ఎప్పటి నుండే జరగని పండగని ఎలా అయినా జరపాలని ఊరి పెద్దలు డిసైడ్ అవుతున్న టైంలో హీరోయిన్ల ప్రేమ కథ మొదలవుతుంది. వీళ్ళ ప్రేమ కథ ఏమైంది, ఆ ఊరి పండగ ఏమైంది, మధ్యలో కథ ఎలా మలుపులు తిరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: న్యాచురల్ పర్ఫార్మెన్సెస్, ఇంకా హీరో రవి మహాదాసన్ గారు అండ్ హీరోయిన్ విషిక గారు యాక్టింగ్, న్యాచురల్గా అనిపించే సినిమాటోగ్రఫీతో విలేజ్ బ్యాక్డ్రాప్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్టోరీ లైన్, ఇవి ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్: నాకు ఎప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే సినిమాలో చికెన్ కర్రీ కోసం అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలే. అది కూడా మళ్ళీ స్పెషల్గా ఒక సపరేట్ సాంగ్తో. లాస్ట్లో చికెన్ కర్రీ తింటున్న యాక్టర్ని లింక్ చేసిన సీన్కి ఏంటి ఇలా పిచ్చి పిచ్చిగా అన్కన్విన్సింగ్గా తీశారనిపించింది. చాలా చోట్ల కామెడీకి నవ్వు రాలేదు. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ ట్రాకే యూజ్ చేసుకున్నారు. డిఫరెంట్ లవ్ స్టోరీ కూడా కాదు, వెరీ ఆర్డినరీ. స్లోగా వెళ్తుంది స్క్రీన్ ప్లే, చాలా అన్ని అక్కర్లేని సీన్స్ అండ్ ఉన్న వాటిలో మళ్ళీ రిపీటెడ్ సీన్స్ ఉన్నాయి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే ఒకసారి అలా ట్రై చేస్తానంటే చూడొచ్చు. స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.55. మీ కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.